అన్నీ చాలా త్వరగా జరిగిపోయాయి కదూ. అంటే ఈ మధ్య కొన్ని రోజుల క్రితమే మనం కలుసుకున్నాం. ఈరోజు చూడు, జీవితంలో మనిద్దరం భాగస్వాములమైపోయాం. నేను నిన్నొకటి అడిగితే నువ్వు తప్పుగా అనుకోవు కదా? ఏవడగాలన్నా ముందు మొహం మీదున్న ఈ గుడ్డ తీయండి. అలాగే. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నాన్నా, టీ అక్కడ పెట్టు. ఎన్ని రోజులు లీవ్ తీసుకున్నావు? ఓ వారం దాకా లీవ్ పెట్టాను నాన్న. ఇలా చూడు బాబు, నీ మంచాన్ని కాస్త నూనె రాయి. నా రూమ్లో అలమారు పైన ఉంది. యాక్చువల్గా నాన్న, నేను ఇప్పుడు బెడ్ గురించి మాట్లాడదాం అనుకున్నాను. ఆయిల్ పోయడం సంగతి తర్వాత గానీ పాత బెడ్ మార్చేసి కొత్త బెడ్ తీసుకుందాం అనుకుంటున్నాను. మార్చి కొత్త బెడ్ కొనబోతున్నావా? అది అరే, ఏం మాట్లాడుతున్నావు? కొత్త బెడ్ ఎంతో తెలుసా నీకు? 25-30 వేలు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఇలా చూసావా, ఒక్కొక్క వారము నా షూ నేను పాలిష్ చేసుకుంటున్నాను. ఎందుకు చేస్తున్నాను? ఎందుకంటే మీరు పిచ్చివారయ్యారు. వచ్చేసావా? కొడుకుతో మాట్లాడుతుంటే తల్లి జవాబు చెప్తోంది. బొగ్గుని అరగదీసి వైడూర్యం చెయ్యాలని మీరు ప్రయత్నిస్తున్నారు. ఇదేమి బొగ్గు కాదు, ఇది నా టాలెంట్కి చిహ్నం. అవునవును, నా మొదటి జీతంతో దీన్ని కొన్నాను. ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ మీ ప్రతిభతో ఏదో ఒకటి చెయ్యాలనే కదా చూస్తారు. లోకంలో ప్రతిభ గల భర్త నాకే కదా దొరికారు. వస్తువులన్నీ పాతవైపోతాయి, అరిగిపోతాయి. కరిగిపోయినా కూడా మీరు వాటిని మార్చరు, కొత్తవి కొనుక్కోరు. దీన్ని పిచ్చితనం కాక ఇంకేమనాలి? మీరిద్దరూ ఏం మాట్లాడుతున్నారు అసలు? ఇంట్లో కొత్త కోడలుంది, అందరూ సంతోషంగా ఉండాలి కదా. మీరేంటి ఇలా గొడవ పడుతూ ఉన్నారు? నేను చెప్పేది శ్రద్ధగా విను. ఇలా చెప్పండి. చూడు, నీకు ముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ఆ మంచం వంశపరంగా వస్తోంది మనకి. నాన్నకి కట్నంగా వచ్చింది. అది ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. ఈ ఇంట్లో అసలు ఏది మంచిది జరగదు. ఆ మంచం శబ్దం అలాగే ఉంటుంది, వీళ్ళు కూడా ఇలాగే ఉంటారు. ఈ ఆయిల్ పోస్తేనైనా శబ్దం రాకుండా ఉంటుందేమో చూస్తాను. దీనయ్యా దరిద్రం. ఇది చూసావా, శబ్దం కొంచెం తగ్గింది కదా. తక్కువేం కాలేదు, తక్కువ అవ్వదు కూడా. దీనమ్మ జీవితం. ఈ ప్లేటు హాల్లో ఉంటే తీసుకొచ్చాను. అలాగా, అది సరే గాని ఇదేంటి? ఇది నిన్ను చూసిన తర్వాత అస్సలు కంట్రోల్ అవడం లేదు. బాగా అల్లరి ఎక్కువ. మనకి చాలా మంచి కోడలు దొరికింది, మంచి గుణవంతరాలు. ఎవరి సెలెక్షన్? నా అల్లరిని పూర్తిగా నువ్వెక్కడ చూసావు? అలాగా అత్తయ్య, నాకంటే ఎక్కువ అల్లరిదానిలో ఉన్నావే. ఇంకా మీకు నా గురించి పూర్తిగా తెలియదు కదా. అలాగా? అలా అయితే తెలుసుకుంటే పోయే. అమ్మ కోడలా, ఏం పడిపోయాయి? అది అమ్మా, పిల్లమ్మా, పిల్లి. పిల్లి కాదు, ఏమి కాదు, నువ్వే ఏదైనా చేసుంటావు. వాడెవరి కొడుకు? జుట్టు మాత్రమే రాలిపోయింది. ఇప్పుడు కూడా మీ అల్లరి అలాగే కదా ఉంది. నీకు ఇంకా గుర్తుందా?
ఏంటి పెళ్ళమా ఇది? ఇంకా రోజు ఎలా గడుస్తుంది, నైట్ ఎలా గడుస్తుందిరా? అదెందుకు అడుగుతావులే, వదిలే. ఏరా ఏమైంది? వదినకి నువ్వు నచ్చలేదా ఏంటి? లేదా నీది నచ్చలేదా? మేమిద్దరం ఉంటున్న బెడ్ నచ్చలేదురా. ఏంటి? అంటే మేమిద్దరం ఉంటున్న బెడ్ ఉంది కదా, అది చాలా ఎక్కువ సౌండ్ వస్తుంది. ఆ శబ్దం వల్ల మూడు మొత్తం స్పాయిల్ అవుతోంది. అందుకే తను క్లియర్గా చెప్పింది, ఏం జరిగినా సరే కొత్త బెడ్ మీదే జరగాలని. విచిత్రమైన సమస్యలా ఉందే. ఫస్ట్ టైం ఇలాంటి సమస్యను వింటున్నానురా. సమస్య సంగతి పక్కన పెట్టరా, ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్పు. ఏం సొల్యూషన్ ఉంది? వెళ్ళి కొత్త బెడ్ కొనుక్కో. ఎలాగో కొనాల్సిందే కదా. రేయ్, ఇప్పటికిప్పుడు ఎలారా కొనడం? జేబులో డబ్బులు కూడా ఉండాలి కదా. ఓ మంచి బెడ్ కొనాలంటే 25,000 నుండి 30,000 కావాలి. ప్రస్తుతానికి అంత ఖరీదైన బెడ్ నేను కొనలేనురా. ఈ మధ్య టీ కూడా టేస్టీగా ఉండడం లేదురా. నిజమేరా, వదిలే. ఇప్పుడు నేను ఏం చేయాలో ఏదైనా సలహా ఇవ్వరా? నువ్వు ఒక పని చేయరా. కావాలంటే నువ్వు నీ పాత బెడ్ని ULX లో వేసేయ్. కాస్త డబ్బులు వస్తాయి. దాంతో కాస్త డబ్బు సంపాదించి కొత్తది కొనుక్కో. కాస్త ప్రశాంతంగా ఉంటుంది కదా. ULX-ఆ? ఇదొక యాప్, డౌన్లోడ్ చేసుకో. ఆ, ఈ యాప్లో నీ దగ్గర ఉన్న పాత వస్తువులు అన్నీ అమ్మేయొచ్చు. సూపర్గా నీ బెడ్ని ఒక ఫోటో తీ, కింద ప్రైస్ పెట్టు. అలాగే పెట్టేయ్. ఎవరైనా తప్పకుండా కాల్ చేస్తారు. మీరున్నారే, ఎప్పుడు పడితే అప్పుడా? నాకు ఒకటే అయోమయంగా ఉంది, నువ్వు అందంగా ఉన్నావా లేదా చపాతీ అందంగా ఉందా అని. అలాగా? నేను చపాతీ చేస్తున్నాను, మీరెందుకు అనవసరంగా మాట్లాడుతున్నారు? ఏంటి నువ్వు? నేను చెప్పేది నిజం. ఏం చేస్తున్నారు మీరు? ఎవరైనా చూస్తారు. ఎవరు చూడర్లే. అలాగా? అత్తయ్య ఎక్కడా? అమ్మ బయటికి వెళ్ళారు, పిన్ని వాళ్ళ ఇంటి దాకా వెళ్ళొస్తానన్నారు. సరే మావయ్య? ఆయన మార్కెట్కి వెళ్ళారు. నువ్వు వాళ్ళు వస్తారని ఏం కంగారు పడకు. పూర్తిగా రెడీ అయి వచ్చినట్టున్నారు. అవును మరి. అరే, ఏం చేస్తున్నారు? నేనేం తయారు చేసుకొచ్చానో నీకు చూపిస్తాను. ఏం చేస్తున్నారు? వంట చేయాలి. నేను తయారు చేసుకొచ్చింది నీకు చూపించాలి కదా. కూర్చో. ఎలా తయారు చేసానో బాగా చూడు. ఇలా చూడు, నేను బెడ్ కోసమే ప్రయత్నిస్తున్నాను. మన పాత బెడ్ని అమ్మేసి కొత్త బెడ్ని తీసుకోబోతున్నాను. అమ్మబోతున్నారా? అవును. మీకే తెలుసు కదా, మావయ్యకి ఆ బెడ్ అంటే చాలా ఇష్టం అని. అసలు మీరు దాన్ని ఎలా అమ్మాలని ఆలోచించారు? అరే, ఇలా చూడు, మంచి రేటే వచ్చిందనుకో, నేను అమ్మతో చెప్పించి ఆయన ఒప్పించే ప్రయత్నం చేస్తాను. అయినా కొత్త వస్తువు ఇంటికి వస్తే ఎవరికి మాత్రం నచ్చకుండా ఉంటుంది? కానీ మనం ఎవరికి అమ్ముతాం? దాన్ని ఎవరు కొనుక్కుంటారు? ఒక యాప్ ఉంది, ULX అని. అందులో పాత వస్తువులు అమ్మడం గానీ కొనడం గానీ జరుగుతుంది. ఏముంది, బెడ్ని ఒక ఫోటో తీసి అందులో పోస్ట్ చేసేద్దాం. అది సరే గాని ముందు మొహం తుడుచుకోండి. ఇది ఎలా అంటుకుంది? నేనే రాశాను. ఆ? మోతీత్, మోతీత్ బాబు, మీ పిన్ని పిలుస్తుంది, త్వరగా రా. అబ్బబ్బా, మా అమ్ముందే, భయపెట్టేస్తుంది. ఏంటి ఈయనక్కడికి వెళ్ళారు? ఎందుకు ఇంత పని చేస్తున్నావు? నా కోసం పెళ్లి చేసుకున్నావా, మా అమ్మా నాన్నల కోసమా? నేను ఒకటి ఆలోచిస్తున్నాను. బెడ్ కొన్నాక ఒక వాషింగ్ మెషిన్ కూడా కొందాం. ఎందుకంటే నీకు బట్టలు ఉతకడం కష్టంగా ఉంది కదా. ముందు బెడ్కి ఏవైనా చేయండి, మిగతావన్నీ మనం తర్వాత చూసుకుందాం. దానికి నేను ఏర్పాట్లు చేస్తున్నాను. ఏం లేదు, నాన్న నొప్పిస్తే చాలు. అదే కదా చాలా కష్టమైన పని. అదంతా నేను చూసుకుంటాను కదా, నువ్వేం కంగారు పడకు. పూర్తి ఎపిసోడ్ చూడటానికి డౌన్లోడ్ చేయండి అతరంగి యాప్ ప్లే స్టోర్లో లేదా యాప్ స్టోర్లో.